హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీరు చూస్తున్నారు కదా ఎక్కడో కొత్త లొకేషన్లో ఉంది. 5 days బ్యాకే నేను ఇండియాకి వచ్చాను ఫ్రమ్ యూఎస్. ఫీల్స్ లైక్ హోమ్. నేను ఉండేది ఢిల్లీలో, సో పొల్యూషన్ అన్నీ గట్టిగా హగ్ చేసుకుని వచ్చిన వెంటనే సో నేను ఫాల్ 2023కి యూఎస్కి వెళ్ళాను అనమాట. ఇప్పుడు సమ్మర్ బ్రేక్కి బ్యాక్ ఢిల్లీ వచ్చాను. సో నేను ఏది 1 year నేను అక్కడ ఉండి ఏది ఫీల్ అయ్యానో, ఈ ఐటమ్స్ తెచ్చుకుంటే బాగుండు, దీస్ ఆర్ కాస్ట్లీ ఇన్ యూఎస్ అండ్ చీపర్ ఇన్ ఇండియా, లేకపోతే అక్కడ క్వాలిటీ అంత బాగుండదు, ఇండియా నుంచి తీసుకెళ్ళడం బెటర్ అనిపిస్తోందో, కీ థింగ్స్ ఏది నేను అనుకున్నానో తెచ్చింటే బాగుండు యూఎస్ కి ఫ్రమ్ ఇండియా అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను ఈరోజు. సో లెట్స్ బిగిన్. థింగ్స్ యూ నీడ్ టు ప్యాక్ బిఫోర్ గోయింగ్ టు యూఎస్. సో పాయింట్ నెంబర్ 1, మెడిసిన్స్. ఎందుకంటే మనకు తెలిసిందే, హెల్త్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కూడా మనం యూఎస్ని కొంచెం సైడ్ పెట్టి ఇండియా నుంచే తీసుకెళ్లాలన్నమాట. మీరు ఏమేమి మెడిసిన్స్ తేవాలో ఇక్కడ లిస్ట్ ఇస్తాను, ఇవన్నీ పట్టుకొస్తే సరిపోద్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది 2-3 months ఎక్స్పైర్ అయ్యే మెడిసిన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా కొంచెం చూసుకోండి. సో 1-2 years తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటే ఖచ్చితంగా తీసుకురండి దాన్ని. పాయింట్ నెంబర్ 2, డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ జోలికి వచ్చేస్తే మీ సర్వీస్ రిసీప్ట్ 2-3 copies, మీ పాస్పోర్ట్ది 2-3 copies, మీ I-20ది 2-3 copies, వీసా, GRE, IELTS, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, ఇమ్యునైజేషన్ ఫామ్, ఇవన్నీ 2-3 copies తీసుకురండి. బేసికలీ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు ఏది వీసా ఇంటర్వ్యూకి తీసుకెళ్తారో అవన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టుకొని చెక్ ఇన్ లో కాకుండా క్యాబిన్ బ్యాగ్ లో తీసుకురండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే కుక్కర్ నేను స్ట్రెస్ చేయలేను ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే నేను తీసుకెళ్లేదు. అందరూ చెప్పారు తీసుకెళ్లాలనేసి, బట్ తీసుకెళ్ళకపోతే ఏం ప్రాబ్లమ్సో నేను చెప్తా. ఇప్పుడు మీరు కుక్కర్ తీసుకెళ్తే చాలా ఈజీగా ఉంటుంది కుకింగ్, ఎందుకంటే మీరు అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవ్రీ మినిట్ ఆఫ్ కుకింగ్. మనం ఇండియాలో చికెన్ కర్రీ చేసుకోవాలంటే, సిన్స్ వీ హ్యావ్ గ్యాస్ స్టవ్స్, మనకి ఒక 15-20 minutes లో అయిపోద్ది. అదే మీరు యూఎస్ లో తీసుకుంటే అక్కడ ఇండక్షన్ బేస్డ్ స్టవ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా ఒక 45 to 1 hour పడుతుంది. సో అదే కుక్కర్ ఉంటే మీ దగ్గర 20 to 30 minutes లో అయిపోద్ది, ఎందుకంటే ప్రెషర్ కుకింగ్ ఈజీ కదా. సో అది గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ కుక్కర్ అనేది తండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే కిచెన్ అప్లయన్సెస్. దీనిలో ఏం తెచ్చుకోవచ్చు అంటే, మీ దగ్గర ఆల్రెడీ కుక్కర్ ఉంటుంది, ఒక దోశ ప్యాన్, కట్లరీ తెచ్చుకోండి, స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ తెచ్చుకోండి, గరిటెలు తెచ్చుకోండి, అండ్ వుడెన్ గరిటె కానీ తీసుకురండి కర్రీస్ ని తిప్పడానికి. అండ్ దీనికంటే ఎక్కువ మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడ యూఎస్ లో దొరుకుతాయి. డాలర్ ట్రీ అని ఉంటుంది, వాల్మార్ట్ లో కొనుక్కోవచ్చు. ఇలాంటి ప్లేసెస్ లో మీరు ఖచ్చితంగా ఇంకా కొనుక్కోవచ్చు అనమాట. బేసిక్ సర్వైవల్ కిట్ అయితే ఇదే, కుక్కర్ అండ్ నేను ఇప్పుడు చెప్పిన కిచెన్ అప్లయన్సెస్. మళ్ళీ పోయి కూర్చొని మాట్లాడతాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే కిచెన్ స్పైస్ బాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళినా కూడా మీరు తీసుకోవాలనుకోరు, ఎందుకంటే ఒక్క స్పైస్ బాక్స్ ప్లాస్టిక్ది $20, $30 ఉంటుంది. ఒక మంచిది కొనాలంటే $50-60 వరకు అని వెళ్తుంది. కిచెన్ స్పైసులు పెట్టుకోవడానికి ఒక బాక్స్ తీసుకోవడానికి ఒక $40 అంటే ఈ దారుణం, మహాదారుణం. మీకు యూఎస్లో డాలర్ ట్రీ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మీకు అన్ని $1-2 వచ్చేస్తాయి అనమాట. అక్కడ కానీ దొరకదు. అక్కడ మీకు దొరికేది డబ్బాలు, డిఫరెంట్ డబ్బాల్లో మీరు స్పైసెస్ స్టోర్ చేయాలి. ఇట్లా కాకుండా మీరు కుకింగ్ అప్పుడు ఈజీగా ఒకే బాక్స్లో స్టోర్ చేయాలంటే ఇలా స్పైస్ బాక్స్ తీసుకోండి మీరు. సో నేను ఇది నిన్నే తీసుకున్నాను అమెజాన్ నుంచి. దీనికి కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీరు స్పైసెస్ తేవాలంటే మీరు యూఎస్లో కానీ కొనొచ్చు, బట్ ఇనీషియల్గా ఫస్ట్ 15 days 1 month కోసము మీరు ఇక్కడ నుంచి ఒక 500 grams కొరియాండర్ పౌడర్, గరం మసాలా, ఎర్రగారము, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ తీసుకెళ్ళచ్చు ఇక్కడ నుంచి. పికిల్స్ మీకు కావాలంటే తీసుకెళ్ళండి. నాన్ వెజ్ పికిల్స్ అనేది అవాయిడ్ చేయండి. బట్ నేను చాలా మందిని చూసాను, మా ఫ్రెండ్స్ని, ఎవరు నాన్ వెజ్ పికిల్ కానీ తీసుకొని వచ్చారు ఇండియా నుంచి. బట్ ఒక డబుల్ కోటింగ్, ట్రిపుల్ కోటింగ్ ఎత్తుకొని వెళ్ళండి, మళ్ళీ లీక్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే హ్యాండ్ పుల్ స్ట్రింగ్ చాపర్. ఇదేం లేదు, మీరు చేత్తో రుబ్బితే ఆనియన్స్ అవన్నీ గ్రైండ్ అయిపోతాయి అనమాట. సో చాపింగ్ అయితే ఇవి బాగా పనికొస్తాయి. యూఎస్లో ఇది దొరుకుతుంది, బట్ ఇది అట్లీస్ట్ ఒక $40, $30 ఉంటుంది. మన ఇండియాలో ఇది $250 or $200 ఉంటుంది అమెజాన్లో. సో ఇవి 2-3 కానీ తీసుకెళ్ళండి కావాలంటే, ఎందుకంటే దీనికి ఏం వారంటీ అవన్నీ ఉండవు కదా, బాగా ఈజీగా చెడిపోతాయి కాబట్టి 2-3 తీసుకెళ్తే మంచిది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే రెడీ టు ఈట్ ఫుడ్ ప్యాకెట్స్. అక్కడ వెళ్ళిన వెంటనే అప్పుడప్పుడు మనం కుక్ చేయలేకపోతాము. సో అలాంటి టైమ్స్లో ఈ ఫుడ్ ప్యాకెట్స్ అనేది బాగా యూస్ఫుల్ అవుతాయి. నేను ఒక 2 మ్యాగీ ప్యాకెట్స్, 5 నార్ సూప్లు, లేకపోతే భుజియాలు, మురుమురాలు, లేకపోతే మీకు ఏం స్వీట్స్ లేకపోతే ఏమన్నా ఇష్టం ఉంటే అలాంటి మంచింగ్కి ఖచ్చితంగా పెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే గ్యాజెట్స్ మీరు ఇండియా నుంచే కొనొచ్చా, లేకపోతే యూఎస్లో కొంటే బెటరా, ఇండియాలో కొన్నవి మళ్ళీ ఇక్కడికి తేవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. నాది పర్సనల్ ల్యాప్టాప్ MacBook M1 Max. నేను ఇది ఇండియాలో 2 years బ్యాకే కొన్నాను. మన ఇండియాలో 230 volts ఉంటుంది 50 Hz, బట్ యూఎస్ లో మనకి 120 volts ఉంటుంది 60 Hz. బట్ మన ఇండియాలో కొన్న గ్యాజెట్స్ 100 volts to 240 volts వరకు అన్నిటి మీద సేమ్ గానే పర్ఫామ్ చేస్తాయి. మీరు ఇండియాలో ఆల్రెడీ ల్యాప్టాప్ కొన్నారు, ఐప్యాడ్ కొన్నారంటే ఏం ప్రాబ్లం ఉండదు ఛార్జింగ్ చేసేటప్పుడు. బట్ మీరు ఇంకా కొనలేదు, మీ దగ్గర అబౌట్ టు ఎండ్ ల్యాప్టాప్ అనేది ఉంది అండ్ మీరు యూఎస్ కి మూవ్ అవుతున్నారంటే నేను
సజెస్ట్ ఏం చేస్తానంటే అది మీ అక్కకో చెల్లికో తమ్ముడికో ఇచ్చేయండి, ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అండ్ వాళ్ళు వాడుకుంటారు. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత యూఎస్కి మీరు అక్కడ కొనొచ్చు అనమాట. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అనేసి డిఫరెంట్ సేల్స్ వెళ్తూ ఉంటాయి. అవి కాకపోయినా కూడా మీకు స్టూడెంట్ డిస్కౌంట్స్ అనేవి చాలా వెళ్తూ ఉంటాయి త్రూ అవుట్ ది ఇయర్. సో మీకు తెలియకపోతే యూని డేస్ అని సెర్చ్ చేయండి, వాళ్ళు బాగా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు అనమాట యూనివర్సిటీ స్టూడెంట్స్ కి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు యూఎస్కి వచ్చినాక మీ ఓన్ క్రెడిట్ కార్డ్తో ల్యాప్టాప్ కొనండి. దాంతో ఏమవుతుందంటే మీరు మీ ఓన్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ గాని వస్తుంది మీరు కొన్న అమౌంట్ తో. నేను పర్సనల్ గా జాల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాను యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. నేను ఆల్మోస్ట్ 1 year గా ఈ కార్డ్ యూజ్ చేస్తున్నా అండ్ నాకేం ఇష్యూస్ రాలేదు దీంతో. అండ్ మామూలుగా మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా యూఎస్ కి వెళ్తే మనకి జాబ్ ఉండదు కాబట్టి, మనకి SSN రాదు కాబట్టి మనకి క్రెడిట్ కార్డ్ ఇయ్యరు. బట్ జాల్ వాళ్ళు మనకి వితౌట్ SSN అంటే యూఎస్ లో ఆధార్ కార్డ్ లాంటిది, మనకి జాల్ వాళ్ళు వితౌట్ SSN క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ $10,000 వరకు మీకు క్రెడిట్ లిమిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫారెక్స్ కార్డ్ లాగా దీని మీద భారీ చార్జెస్ ఉండవు అండ్ దీనికి యాన్యువల్ ఫీజ్ గానీ ఏమి ఉండదు కాబట్టి నేను ఈ కార్డ్ చూస్ చేశాను అనమాట. అండ్ మనం యూఎస్ లో అడుగు పెట్టిన day 1 నుంచే మనము క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ జాల్ కి అప్లై చేయడానికి మీ పాస్పోర్ట్, పాన్ కార్డ్ అండ్ వీసా తప్ప మిగతా ఏం అవసరం లేదు. ఇవన్నీ దగ్గర ఉంచుకోండి, 5 minutes లో అయిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది, మీకు కూడా అవుతుంది అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు ఇండియాలో కూర్చొని అప్లై చేయొచ్చు దీన్ని. సో గో అండ్ అప్లై. సో ఫోన్స్ జోల్కి వచ్చేస్తే మీరు మీ దగ్గర వివో, ఒప్పో, రియల్మీ అలాంటి ఫోన్స్ ఉంటే మీకు అక్కడ చల్లవన్నమాట యూఎస్ లో. మీ దగ్గర యాపిల్, సామ్సంగ్ ఉంటే మీకు ఏం ప్రాబ్లం రాదు. గ్యాజెట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అడాప్టర్స్ గురించి కానీ మాట్లాడాలి మనము. సో దాని గురించి వచ్చేస్తే నేను ఇది అడాప్టర్ కొన్నాను అనమాట ఇక్కడ అమెజాన్ నుంచి. సో ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు అక్కడ వెళ్ళిన వెంటనే. అండ్ అడాప్టర్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఒక్కటే ఉంటే చాలా నేను చెప్తాను. మామూలుగా అందరూ ఇండివిజువల్ గా సింగిల్ అడాప్టర్స్ తీసుకెళ్తారు ఒక్కొక్క డివైస్ కి. మీ దగ్గర అన్ని డివైసెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా గో ఫర్ ఇట్. బట్ మీ దగ్గర నాలాగా ఒక్క డివైజే ఉంది అంటే ఇది ఒక్కటి చాలా. యాక్చువల్గా దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడన్నా ఇది అతికిస్తారు కదా బోర్డు మీద, మీ దగ్గర మ్యాక్ బుక్ అట్లా ఉంది అండ్ మీరు పెద్ద చార్జర్ దీని మీద ఇన్సర్ట్ చేస్తున్నారంటే దీనిలో పెట్టిన వెంటనే అది లూజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే మీకు చూపిస్తా చూడండి, ఇట్లా ఉంటుంది కదా. దీన్ని మీరు అతికించిన వెంటనే ఇదంతా బాడీ దాంతో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో మీరు దానిపైగా మళ్ళీ ఇంత పెద్ద బాక్స్ పెట్టారనుకోండి చాలా హెవీగా ఉంటుంది అండ్ ఎప్పుడు లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మీరు తీసుకోవచ్చు, కామ్ చలావు బేసిక్గా. బట్ మీకు ఇండివిజువల్ అడాప్టర్స్ తీసుకోవాలన్నా అది కూడా తీసుకురండి. సో నెక్స్ట్ స్టెప్ పాయింట్కి వచ్చేస్తే ఫోన్ కవర్స్ మీరు ఇండియా నుంచి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ బాగా చీప్ ఉంటాయి కాబట్టి. మీకు ఫోన్ కవర్స్ 800-1000 రూపీస్లో మంచి వచ్చేస్తాయి ఇక్కడ ఇండియాలో కూర్చొని. సో నేను ఫస్ట్ టైము మంచిగా తీసుకుందాము, ఫస్ట్ టైము ఐఫోన్ కొన్నా కాబట్టి నేను ఐఫోన్ కేసే కొందామనేసి ఈ కేస్ తీసుకున్నాను అనమాట. దీని హాలత్ చూస్తే మీరు విత్ ఇన్ 2 months ఇది ఫుల్ చెడిపోయింది. ఒక 5-6 times కింద పడేసి ఉంటాను. అంటే నాకు షార్ట్స్ తీయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ ఒక మహారాణిలా చూసుకునే దానికంటే ఒక ఫోన్ని ఒక 3-4 కేసెస్ మీరు బ్యాకప్ లాగా ఇండియా నుంచి తీసుకురండి. ఇండియాలో బాగా చీప్. మీరు అదే అమెరికాలో వెళ్తే $40 పడుతుంది అక్కడే. సో ఫోన్ కేసులతో పాటు మీరు స్క్రీన్ గార్డ్స్ కానీ తెచ్చుకోవడం మర్చిపోకండి. మీకు ఒక స్క్రీన్ కార్డ్ ఇక్కడ 100-150 రూపీస్లో మంచి స్క్రీన్ గార్డ్ వేసి ఇచ్చేస్తారు. ఇది ఏళ్ళ తరబడి వచ్చేస్తుంది. బట్ యూఎస్లో వెళ్తే మీకు అదే స్క్రీన్ గార్డ్ $20 ఇస్తాడు. స్టిల్ 3 monthsలో ఊడొచ్చేసింది అది, అట్లా ఉంటుంది. సో $30 పెట్టే కంటే మీరు ఇండియా నుంచి ఒక 5-6 స్క్రీన్ గార్డ్స్ తీసుకెళ్ళండి జస్ట్ ఫర్ బ్యాకప్. మీరు ఒకటి రీపోయినా కూడా నెక్స్ట్ వేయచ్చు. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే స్పెక్స్. ఎవరికి కళ్ళద్దాలు ఉన్నాయో ఇక్కడ ఇండియా నుంచి మీరు అట్లీస్ట్ 2-3 ఎక్స్ట్రా పేర్స్ పెట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలా కాస్ట్లీ, $200-300 పడుతుంది మీకు మీ స్పెక్స్ ని బ్రేక్ చేశారంటే. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే స్టేషనరీ, పెన్స్, నోట్బుక్స్ ఇక్కడ ఇండియా నుంచి తీసుకెళ్ళండి. సో ఇక్కడ నుంచి ఒక 5 నోట్బుక్స్ అండ్ ఒక 10 పెన్స్ తీసుకెళ్ళండి. దీంతో పాటు ఏంటంటే మీకు ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకురండి, ఎందుకంటే 2 types ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఓపెన్ బుక్, క్లోజ్డ్ బుక్. ఓపెన్ బుక్ లో ఏంటంటే ఇంటర్నెట్ మొత్తం వాడేయచ్చు లెఫ్ట్ అండ్ రైట్. మాకు సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ అలానే ఉంది. బట్ ఆన్ ది అదర్ సైడ్ మీకు క్లోజ్డ్ బుక్ లో ఓన్లీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అలౌడ్ అనమాట. దీనిలో మీరు సైన్, కాస్, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్సియేషన్ అవన్నీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఫుట్వేర్. మీరు ఇక్కడే షూస్ తీసుకున్నారు, మీ ఫేవరెట్ షూస్ ఇక్కడే ఉన్నాయంటే తీసుకెళ్లడంలో తప్పే లేదు. బట్ మీరు ఇంకా కొనలేదు అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ టు బై ఎ న్యూ షూ అంటే ఖచ్చితంగా అక్కడ తీసుకోండి. నేను చెప్పినాను కదా మీకు యూనిడేస్ అన్నా లేకపోతే బ్లాక్ ఫ్రైడే అన్నా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు స్టూడెంట్స్కి ఏం డిస్కౌంట్స్ వస్తాయని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి డీల్స్ వస్తాయి అండ్ మీకు 30%, 50% కానీ ఆఫ్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. అండ్ మంచి కంపెనీస్ అండర్ ఆర్మర్ లేకపోతే అడిడాస్, నైకీ బ్రాండెడ్ అండ్ లెస్ కాస్ట్ లో ఇక్కడే దొరుకుతాయి. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే సెల్ఫ్ కేర్ ప్రోడక్ట్స్. సో నేను నా చాలా ఫీమేల్ ఫ్రెండ్స్ అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే సన్ స్క్రీన్స్ మీరు ఇక్కడే తీసుకోవడం బెటర్ రాదర్ దన్ యూఎస్ఏ. స్కిన్ కేర్, వైటమిన్ సి అన్న, లిప్ బామ్స్ అన్న అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం బెటర్ అనమాట. సో కాస్మెటిక్స్
కాస్మెటిక్స్ అండ్ మేకప్ కూడా మీరు ఏది యూఎస్ లో దొరకదో అవి ఇక్కడ నుంచి క్యారీ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే క్లోదింగ్ లో మీరు ఒక 10 షర్ట్స్ అండ్ 3 అట్లీస్ట్ జీన్స్ తెచ్చుకోండి. మీ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో అక్కడ స్నో పడుతుంది అండ్ చాలా -degrees, -20, -30 వెళ్తుందంటే ఖచ్చితంగా ఇండియా నుంచి ఏం తీసుకెళ్ళద్దండి. ఓకే, అవన్నీ ఐటమ్స్ యూఎస్లోనే దొరుకుతాయి. వాళ్ళు బెస్ట్ ఫిట్ క్లోత్స్ చేస్తారనమాట అక్కడిది. మనం ఇక్కడ నుంచి కొన్నవి అక్కడ అంత సస్టైన్ అవ్వలేవు, అంత చలిని ఆపలేవు. సో ఇండియా నుంచి ఏమి ఎక్స్ట్రీమ్ వెదర్స్ కోసం కొనొద్దండి, అది మీరు యూఎస్లోనే కొనొచ్చు. ఇక్కడ నుంచి ఏం పట్టుకు రావాలంటే ఆ 10 షర్ట్స్, అట్లీస్ట్ 3 ప్యాంట్స్ అండ్ థర్మల్ వేర్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి. మీరు ఆల్రెడీ యూజ్ చేసే గ్లవ్స్ కూడా ఉన్నాయంటే అది కానీ పట్టుకురండి. బట్ మీ దగ్గర లేవు అంటే అది కానీ యూఎస్లో కొనొచ్చు. నేను మా ఫ్రెండ్స్ ఆఫ్ క్యాంపస్లో ఉండేటోళ్ళం అండ్ మేము వింటర్లో ఆ స్నో మధ్యలో నుంచి మేము వెళ్ళేటోళ్ళం కాబట్టి మాకు గ్లవ్స్, ఫేస్ మాస్క్లు, షాల్స్ ఇవన్నీ మేము తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు కూడా ఇక్కడ కొనకుండా యూఎస్ లోనే అవన్నీ కొనొచ్చు. సో సేవ్ యువర్ మనీ ఫర్ దాట్. సో నార్మల్ క్లోత్స్ కాకుండా ఒక 2 pairs ఆఫ్ సూట్స్ తెచ్చుకోండి. అది కాకుండా ఇక్కడ చాలా ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి. దివాళీ అన్న, పొంగల్ అన్న, ఇలాంటి ఏం ఫెస్టివల్స్ వచ్చినా కూడా మీకు ట్రెడిషనల్ క్లోత్స్ అవసరం. ఎందుకంటే ఏదో ఒకటి ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో ఖచ్చితంగా ట్రెడిషనల్ క్లోత్స్ మర్చిపోకుండా తెచ్చుకోండి, అట్లీస్ట్ 2 pairs. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండర్ గార్మెంట్స్. కంగారు పడకండి. 10 to 15 అండర్ గార్మెంట్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు తెలియదు ఎన్నిసార్లు మీరు వాషింగ్ మిషన్ కి వేస్తారనేసి. అక్కడ కొంచెం సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. 1 week లో ఒకసారి వేయచ్చు అనేసి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క ప్లేస్ లో. సో మేమైతే ఎన్నిసార్లు వేయచ్చు వాషింగ్ మిషన్ కి, బట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ లో అట్లా ఉండదు. పర్ వీక్ ఒకసారి వేయచ్చు మీరు అనేసి ఉంటుంది అనమాట. మీ దగ్గర 5-7 అండర్ గార్మెంట్స్ ఉన్నాయంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే నెక్ పిల్లో అనేది బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెక్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇది పనికి రావట్లేదు అని తెలిసిందనుకో, దానికంటే బ్యాడ్ ఫీలింగ్ ఏమి ఉండదు. మీకు కూర్చొని నిద్రపోవడం అలవాటు లేదు, కొంచెం సపోర్ట్ కావాలంటే నెక్ పిల్లో అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే బెడ్షీట్ అండ్ కవర్స్. ఒక 3 pairs ఆఫ్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ తీసుకెళ్ళచ్చు ఇక్కడ నుంచి. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు ఇండియన్ వైబ్ కావాలి అండ్ టెక్స్చర్స్ కావాలి బెడ్షీట్ మీద అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెటర్. బట్ నాకు అలాంటి రిక్వైర్మెంట్స్ లేవు కాబట్టి నేను అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ 2-3 days నేను వాళ్ళ బెడ్ ఎట్లా ఇచ్చారో దాని మీద నిద్రపోయి, దాని తర్వాత నేను వాల్మార్ట్ వెళ్ళాను అనమాట. ఈ వాల్మార్ట్ స్టోరీ మీకు తెలియదంటే నేను ఇక్కడ లింక్ చేస్తాను వీడియో. మీకు తెలుస్తుంది ఎందుకు వాల్మార్ట్ వెళ్ళాం ఆ రోజు ఏమైందనేసి. సో వాల్మార్ట్ వెళ్తే $40 కి మీకు ఒక బెడ్షీట్, పిల్లో కవర్ అండ్ ఒక బ్లాంకెట్ ఇస్తారనమాట. అండ్ నేను చాలా మందిని చూసాను బిడే గానీ ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు. అంత అవసరం లేదు. యూఎస్ లో వాల్మార్ట్ లో బిడే దొరుకుతుంది, అంటే జెట్ స్ప్రే. సో మీరు ఇక్కడ నుంచే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు దేని గురించి వరి అవ్వాలంటే నెయిల్ కట్టర్స్ లేకపోతే చిన్న విషయాలు ఉంటాలా అవన్నీ ఇక్కడ నుంచి క్యారీ చేసుకోవడం బెటర్. అండ్ లాస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారీ ఎ పవర్ బ్యాంక్. నేను యూఎస్కి వెళ్ళే ఒక 10 days ముందే నేను హాస్ అని ఉంటుంది ప్లేస్ ఇక్కడ, అక్కడికి వెళ్ళేసి పోగొట్టేశాను అనమాట నా పవర్ బ్యాంక్. అండ్ ఐ నో ఎంత నేను ఫేస్ చేశాను, ఎందుకంటే నేను కాన్స్టెంట్గా షూట్ చేస్తూ ఉంటాను అండ్ చాలా డివైసెస్ ఉంటాయి కాబట్టి నా దగ్గర ఇప్పుడు ఏదో దానిలో తక్కువ బ్యాటరీ ఉంటుంది. ఐఎమ్ షూర్ మీరు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉండడం అనేది చాలా హ్యాండీ ఉంటుంది. సో ఇదే సేమ్ మోడల్ నేను లాస్ట్ టైం కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో నేనైతే ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది అనేసి మళ్ళీ కొన్నాను. మీరు యూఎస్ వెళ్ళిన వెంటనే ఏమేమి స్ట్రగుల్స్, ఏది మీరు అవాయిడ్ చేయాలో అనేది నేను ఈ వీడియోలో మాట్లాడాను. అండ్ దాంతోపాటు మీరు ఏమేమి చెక్ లిస్ట్ ఫుల్ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో మాట్లాడాను. సో మళ్ళీ ఒక కొత్త వీడియోలో వెళ్దాం. అంతవరకు ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. Please subscribe, share, like. ఓకే. వెళ్ళిపో.